కొట్లాటలు, వ్యభిచారాలు, అబద్ధాలు, దొంగతనాలు, నరహత్యలు, ఇవన్నీ ఇమ్మడదమ్మడ మాటలు, అసూర్యలు, ఈర్ష్యలు, పాకలు, కమతములు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అవన్నీ కూడా ఇడిచిపెట్టి దేవుని సన్నిధికి మనం వచ్చాము. కాబట్టి మనం పొలంలో ఉన్నవాళ్ళం, మిద్దె మీద ఉన్నవాళ్ళం. హల్లెలూయా. మరి మిద్దె మీద ఉన్నవాళ్ళట కిందకు దిగిరాకూడదు, కింద ఏముందట? సామాగ్రి ఉందట. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, ఆ దినమున మిద్దె మీద ఉండేవాడు ఇంట నుండి తన సామాగ్రిని తీసుకొని పోవుటకు. దేనికి దిగుతున్నాం మనం? సామాన్లు కొనుక్కోవడానికి, సామాన్లు తీసుకొని పోవడానికి దిగుతున్నాం మనం. ఆశీర్వాదం దేవుడిచ్చాడు, దీవెనలో దేవుడిచ్చాడు, ఉన్నతమైన స్థానంలో నిన్ను నన్ను మనల్ని అందరినీ పెట్టాడు. ఆ స్థానంలో ఉన్న మనం అక్కడే ఉండాలా. అంతేగాని అయ్యో సామాను ఉందయ్యా, అయ్యో నాకు అది ఉందయ్యా, ఇది ఉందని లోకంలో దిక్కకూడదు, లోకంలో పోయి ఎత్తులాడకూడదు. దేవుడు చెప్పే మాట ఇది. ఆత్మీయ జీవితంలో మనం అర్థం చేసుకుంటే, దేవుని పిల్లారా, మనం ఆశీర్వాదమైన ఉన్నతమైన ఎత్తులో దేవుడు నిన్ను నన్ను ఉంచాడు. ఉంచితే మనకి కింద సామాగ్రితో పని, కింద దిగకూడదు అంటున్నాడు. మనం చిన్నదానికి పెద్దదానికి దిగిపోతున్నాం, కింద చిన్నదానికి పెద్దదానికి కింద దిగుతున్నాం, లోకస్తులతో కలిసిపోతున్నాం, లోకస్తులతో మాట్లాడుతున్నాం. వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తున్నాం, వాళ్ళు చెప్పినట్టు మనం వింటున్నాం. ఆ సామాగ్రి కోసం మనం కిందకు దిగకూడదు అని చెప్తున్నాం దేవుని వాక్యం. మనకెవరన్నా జ్వరం తగ్గలేదు కదా 2-3 రోజులు, ఈ లోకంలో ఉన్నవాళ్ళు, కింద ఉన్నవాళ్ళు చెబుతారు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు ప్రజలు చెబుతారు, బాబు ఏదో శాతపడి చేసి ఉంటాడు, ఏదో దాటి ఉంటాడు, ఏదో ఒకటి అయ్యింది, మా అబ్బాయికి ఎట్లా అయితే మేము అక్కడికి వెళ్ళి అవన్నీ చేపించి వచ్చాం అని చెబుతాం, దిగదొడిచాం అని పెట్టాం అని చెబుతుంటాం. ఇక మనకు అనిపించింది నిజమే కావాలని మనం ఏం చేస్తాం, అలాగే చెయ్యాలనుకుని మనం కూడా తాపత్రయపడతాం. జ్వరం తగ్గాలిగా, జబ్బు తగ్గాలిగా, వాంతులు విరోచనాలు తగ్గాలి కదా, అబ్బాయి బాగుండాలి కదా, అమ్మాయి బాగుండాలి కదా అనిపించింది మనకు. అందుకే దేవుడు అంటాడు, ఆ సామాగ్రి కోసం మీరు కింద తెక్కోకండి, ఏదైనా ఉంటే నేనే చూసుకుంటున్నా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏదైనా ఉంటే దేవుడు చూసుకుంటాడుగా. కింద దిగకూడదు, కింద దిగితే ఏమైందండి అని ఆ ఆలోచన మనకు రావాలి. దేవుడే చెబుతాడు కింద దిగకూడదు. ఆ దినం అంటే ఏంటి? 2వ రాకడ దినం అనమాట. హల్లెలూయా. మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే రోజు అది 2వ రాకడ రోజు, 2వ రాకడ దినం. ఆ 2వ రాకడ దినం అప్పుడు దేవుని పిల్లైన మనం కిందకు అనగా లోకంలోకి వెళ్ళకూడదు, లోక విషయాలు మాట్లాడుకోకూడదు, లోకంలో ఉన్న వాటిని మనము చూడకూడదు. అది దేవుడు చెప్పే మాట. లోకంలో ఉన్న వాటి వైపు చూడకూడదు, లోకంలో ఉన్న వాటి కోసం పాకులు ఆడకూడదు, ఎంపర్లు ఆడకూడదు. అందుకే దేవుడు చెబుతున్న మాటను మనం గమనించాలి. కిందకి దిగితే ఏమైంది? కిందకి దిగకూడదు అని చెబుతుంది బైబుల్. కిందకి దిగిన వాళ్ళ పని ఏమైంది చూద్దాం దేవుని వాక్యంలో. చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. లూకా శుభవార్త 10వ అధ్యాయం. లూకా శుభవార్తలో 10వ అధ్యాయంలో 30వ వచనాన్ని చదువుదాం. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో